కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే మనసు గతియింతే మనిషి బ్రతుకింతే మనసున్న మనిషికి గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. అప్పుడప్పుడు రియల్ స్పాంటినియస్ అంటే ఇదే అనుకుంటా. చచ్చిపోదామని వచ్చిన నన్ను ఎవరు కాపాడరా దేవుడా, ఎందుకు పుట్టించావు ఈ ప్రపంచంలో? అరే జబర్దస్త్కి వెళ్తే రేష్మి పట్టించుకోదు, ఇక్కడికి వస్తే లాస్టే పట్టించుకోదు. అరే ఎందుకు నేను బతికి, నేను బతకడం దండగా. అందుకే డిసైడ్ అయిపోయాను, దేవుడా నేను నీ దగ్గరకు వచ్చేస్తున్నాను, నన్ను పుట్టించి నువ్వే నన్ను తీసుకో, నేను చచ్చిపోతాను, నా ఎవ్వరు ఆపదు, నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతానంటే నేను చచ్చిపోతానంటే అరెస్ట్. నన్ను అరెస్ట్ చేస్తారా మీరు? అవును. ఎందుకు అరెస్ట్ చేస్తారు సార్? నువ్వు చచ్చిపోవడానికి వీల్లేదు. ఏ నా బదులు నువ్వు చచ్చిపోతావా? ఆపు నీ జబర్దస్త్ పంచులు. అబ్బా నీ బాడీ లాంగ్వేజ్. ఈ కొత్తగా పనిలో జాయిన్ అయిన నాకు ఐటమ్ గల్లా దొరికావు. నిన్ను వాడుకుంటా, ప్రమోషన్ కొట్టేస్తా, నీకేదంటే అది ఇస్తా, న్యాయాన్ని అందిస్తారా? అందరి ముందర అందిస్తా. పక్కా నన్ను పుట్టించిన పైన దేవుడు నాకు ఆన్సర్ చేయాలి. దేవుడు ఆన్సర్ చేయడం ఏంట్రా? అవును, నన్ను పుట్టించింది ఆయనే కాబట్టి. నీకు నిజం చెప్పనా? ఆపదలో ఉన్న వాళ్ళని కాపాడేవాడే దేవుడు. అంటే పోలీసే దేవుడు, నేనే దేవుడు అనమాట. దేవుడా నువ్వు గనక ఉంటే బస్సు వేస్తావా? నాకు నువ్వు ఆన్సర్ చేయాలి, ఫుల్ బాటిల్ అయిపోవాలి. రెడీ. నీ ఫస్ట్ క్వశ్చన్, నా పేరేంటి? నీ పేరేంటి? ఏ చెక్కలలో పెడతాయండి సార్? కాదు, ఆధార్ కార్డు లో పేరు ఉంటుంది కదా. అక్కడ జోకులు చెప్పలేదు. పిచ్చిరాజు. పిచ్చిరాజా? మొత్తం చుట్టూ క్రాఫిట్లు అయిపోయింది, చచ్చిపోవడానికి రెడీగా ఉన్నానన్న నన్ను పిచ్చోడు అంటారా? ఈ సమాజం నన్ను పిచ్చోడు అంటుంది. నేను బతకను, నేను చచ్చిపోతా. నీ పేరు మృగరాజు నాయనా? అబ్బా దేవుడున్నాడు. ఐ లవ్ యు దేవుడా, ఐ లవ్ యు. ఐ లవ్ యు టూ. నువ్వు హ్యాపీ కదా? చెప్పింది దేవుడా నువ్వా? దేవుడు. నాకు మృగజాలని అని పేరు ఎందుకు పెట్టావు? లేకపోతే చచ్చిపోతా. అబ్బా నువ్వు ఆపరని దండం పెడితే నీ అంత పర్ఫార్మెన్స్ నేను చేయలేను కానీ చచ్చిపోతా. మాట పెళ్ళైనా నీకు? పెళ్ళయింది సార్. పిల్లలు ఉన్నారా? లేదు సార్, ఒక్క పిల్లలు కూడా లేడు. నీ పిల్లల నెంబర్? నా పిల్లల నెంబర్ నీకెందుకు? నెంబర్లు కావాలి, ఇంట్లో నెంబర్లు పెరగాలిగా. నెంబర్ ఇస్తే నెంబర్లు పెరుగుతాయి. మరి ఇదే లాజిక్ అండి. మృగరాజు అన్నారా? మరి పులికి పెట్టిన లేకపోతే అందరు తేడా అనుకుంటారు. 98803333 ఇది లాస్ట్ నెంబర్. సెకండ్ క్వశ్చన్, ఓకే. నేను ఎందుకు పుట్టాను? నువ్వు ఎందుకు పుట్టావంటే ఏం చెప్పాలి? తాగడానికి. అంటే చేతిలో బాటిల్ ఉందని నన్ను తాగుపోతాంటావా? ఈ సమాజం నన్ను తాగుపోతుంటుంది. దేవుడా నేను చచ్చిపోతా. ఆన్సర్ చేస్తావా? నేను చచ్చిపోతా. దేవుడా చెప్పు దేవుడా, లేకపోతే నేను చచ్చిపోతా. ధైర్యాన్ని కొనుక్కోవడానికి నాయనా. చూసారా, నన్ను పుట్టించిన దేవుడు నిజం చెప్పింది. ధైర్యాన్ని కొనుక్కోని రోజు నేను ధైర్యం బస్తీ మీద సవాల్ సార్. రెండో దానికి మీరు ఆన్సర్ చేయలేకపోయారు. అయినా పర్లేదు, నేను చచ్చిపోతా. మళ్ళీ వచ్చింది కాదు, నెంబర్ ఇచ్చా? ఎవరి నెంబరు? అదే మీ ఆవిడ నెంబరు. అదే నువ్వేదా వచ్చాను? లేదా లాస్ట్ లో ఇంకో నెంబర్ కొట్టే మీ ఆవిడ కలిసింది. కలిసిందా? మరి స్కిట్ లో అలా కలుతూ ఉంటాయి. ఏమన్నాడంటే వెళ్ళగానే రవిగాడు ఉన్నాడు ఇంట్లో. వదిలిపెట్టాను. రవిగాడు రా, అభి గారు.
రవియా రవియా రవి రవియా ఇద్దరు ఒకేలా ఉంటారు. అవునా? ఇద్దరు యాంకరింగ్ ఫీల్డ్ నుంచి వచ్చిండ్రు. ఆ. ఎవరు నమ్మద్దు. ఉమ్, గేమ్ గేమ్ కానీ అక్కడ విషయం వేరే ఉంటది. అవునా? ఇప్పుడు కరెక్ట్ నెంబర్ ఇస్తాను, రాసుకొని చూసి అప్పుడు ఇంట్లోకి వెళ్ళి చూసి కాదు. ఇది నంబర్ రాదు. కరెక్ట్ సార్. 8973434343. ఇదే నంబరు. తొందర పోయి ఎవరో చూసి అప్పు. ఈ తొందరగా పంపించాలి నా ఆత్రం దొంగన కిడికి. నీ మూడో క్వశ్చన్ అప్పుడే. మూడో క్వశ్చన్ తొందర చెప్పు. నేను ఎందుకు బతుకుతున్నాను? నువ్వు ఎందుకు బతుకుతున్నావు అంటే ఏం చెప్పాలి? నువ్వు తాగడానికి బతుకుతున్నావు. దేవుడా దేవుడా చెప్పు చెప్పు. చరిత్ర సృష్టించడానికి నాయనా. చరిత్ర అంటే ఇది అంతే. నేను చచ్చిపోతాను. నువ్వు హ్యాపీ కదా? అరే బుద్ధున్నారా పాడగో, సిగ్గున్నారా నీకు? అరే మనిషి అన్నం తిన్నా లేకపోతే రవి గారి తినగా వదిలేసి తిన్నారా? వాడు ఎక్కువ బిర్యానీ తింటాడు. నీలో కాదు మా ఫ్రెండ్ మా ఇంట్లో అనుకున్నా. సిగ్గున్నారా నీకు? ఎందుకు తావాలనుకుంటున్నా బే? సార్ నా ప్రాబ్లమ్స్ నా ఫ్రెండ్ చచ్చిపోదానుకున్నాడు. దద్దున్నాడు, నేను కూడా చచ్చిపోదాను. వేస్ట్ గాడు. అది సిగ్గుందా అడిగి అసలు? చచ్చిపోవడం బెటరు. సార్ మీతో వెళ్ళిపోండి సార్, నేను చచ్చిపోను. దేవుడా నన్ను ఆపొద్దు. ఈ లాస్ట్ క్వశ్చన్. లాస్ట్ క్వశ్చన్ చెప్పు. చెప్తే ఎప్పుడు ఎలిమినేట్ చేస్తాను. చెప్తే అరెస్ట్ అవుతావా? అరెస్ట్ అవుతా. ఓకే డన్. నేను రాసిన ఆత్మకథలో ఎన్ని పేజీలు ఉంటాయి? అంటే ఒక నిమిషం. పేజీలు అంటే 1 2 3 100 కాదు 150 కాదు 300. నువ్వు చెప్పలేదు. నువ్వు ఎలిమినేట్. దేవుడా దేవుడా చెప్పు చెప్పు. నేను రాసిన ఆత్మకథలో ఎన్ని పేజీలు ఉంటాయి చెప్పు దేవుడా. 700 కాదు. 452 కాదు. 1116 కాదు. 116. నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను. విచ్చలవిడిగా తాగి నేను ఇంటికెళ్తే మా ఆవిడ కొట్టి పడుకోబెట్టి ఆకలి ఇచ్చేస్తాను భయపడి దాంట్లో పడుకుంటే నాను నువ్వేమో క్లారిఫికేషన్ కావాలి దాంట్లో పడి చేస్తారట. నేను చేస్తారట బయట. నీకు క్లారిఫికేషన్ తాగిన బైకులు ఇస్తూ ఉన్నాడు రా. ఇంకా క్లారిఫికేషన్ జీవితంలో నాకుంటే కలెక్టర్ అంటే ఇప్పుడు నేను అడిగితే క్వశ్చన్ చేసింది ఆన్సర్ చేసింది దేవుడు కాదు. సగం తాగి దిగిందిరా. ఏంట్రా చచ్చిపోతాను? చచ్చిపోతా. చచ్చిపోతాను. నన్ను ఆపొద్దు ప్లీజ్. ఎంతసేపు ఎవరితో మాట్లాడే నువ్వు? దేవుడు ఎక్కడున్నాడు? పైన ఉన్నాడు. ఈడెవడు మరి? అవునరా ఇందాక మాట్లాడింది. నువ్వు గాడు అరను కాదురా. పైన కింద మూసుకొని తాకుండా గాడని గిడని ఇంగ్లీష్ పెళ్లి చేసుకుని సంసారం చేయమంటే సంసారం చేయకుండా నుంచి లొల్లి లొల్లి పెడతావు. ఎవరు నువ్వు? తెలీదా? ఎవరు? కరెక్ట్ చూడు. ఎవరు? నీ ముక్కు నా కళ్ళల్లో పెట్టి చూడలే చూడు. ముక్కు ఎక్కడ పెట్టినా ఇంకెక్కడైనా పెట్టినా కనిపిస్తలే. ఎవరు నువ్వు? అన్నయ్య. అబ్బా ఇలా లేపితే అన్నయ్య తిరుగుతారు. అడిగాను అన్నయ్య నువ్వేంటన్నా బాగెక్కి నేనన్నయ్య నేనన్నయ్యండి. అన్నయ్య నువ్వు ఇట్లా వెళ్ళావు వెళ్ళి ఈ స్కిట్ ని మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ టు మల్లెమాల టీవీ. నా కళ్ళలో కళ్ళ పెట్టి సూటిగా చూడు. చూస్తున్నాను. ఏమనిపిస్తుంది? మీకేమనిపిస్తుంది మీరే చెప్పండి. అక్కడ టేబుల్ ఉంది కదా? ఉంది. అక్కడికి వెళ్ళి ఆ టేబుల్ మీద టేబుల్ మీద ప్లేట్ ఉంది కదా? ప్లేట్ ఉంది. ప్లేట్ లో రైస్ తినాలనిపిస్తుంది. తర్వాత బెడ్రూమ్ లోకి వెళ్తా. వెళ్ళి దుప్పటి ఉంది కదా ఉన్నది. ఆ దుప్పటి కప్పుకొని పడుకోవాలనిపిస్తుంది. నిద్ర వస్తుంది. నువ్వు కూడా తొందర పడుకున్నా. నా దగ్గర బిర్యానీ ఏమో కొద్ది కర్రీ ఉంటే ఏంటి తల్లి ఆకలి చేస్తుంది. ఆ ముస్టాడు వచ్చాడు. ఆడికి ఏం కావాలో చూడాలి. అబ్బా నేను అలాంటి దానిగా వెళ్ళను. దాని విజిలేస్తావు ఏంట్రా? తప్పురా. నేను ఎవరికి విజిలేసాను బాబు? నా పిల్లవరా బాబు. మీకు కూడా వేసిన బాబు. రా పైలవాన్ వచ్చాడు.
ఓడరా పోయి రాత్రి పూట దిమాగ్ ఖరాబ్ చేస్తుర్రు పండుకున్న వాళ్ళు చెప్తున్నా ఏమ్రా కింద చెడ్డి వేసుకోవడం మర్చిపోయినారా? చెట్టి ఉందిరా. నమస్తే అన్న. ఏ కాళ్ళ మీద పెడితే మేము వదిలేస్తున్నారా? ముళ్ళ పంది జుట్టు, ఆ నల్ల కర్రె ముఖం. హీరోయిన్ ఒంటరిగా కూర్చుంది, అటు చూస్తుంది, ఇటు వెతుకుతుంది, అటు వెతుకుతుంది, ఇటు వెతుకుతుంది. బాయ్ ఫ్రెండ్ కోసం వెతుకుతుంది కాదు, బాత్రూమ్ కోసం. దూరం నుంచి గుర్రం వస్తుంది. వచ్చింది వచ్చింది వచ్చింది, హీరోయిన్ ముందు ఆగి స్టాండ్ వేసుకుంది.